పోకుండా చేసేవాళ్ళమని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చూసే ఉంటారు. దాని గురించి వార్ నడుస్తోంది. వార్ నడిచేంత ఇష్యూ అందులో ఏం లేదు. ఒకటి కాకపోతే అంటే ప్రతిపక్ష నాయకుడిగా ముందు జాగ్రత్తగా హెచ్చరించడంలో తప్పే లేదు. ఎందుకు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతుల జీవితాల మీద ఆధారపడిన అంశం. అది పంట నష్టం జరిగితే బీమా లేదనుకుంటే పరిస్థితి ఏంటి? పురుగుల మందుకి చావాల్సింది. అలాంటి పరిస్థితుల్లో అంటే సామాన్య రైతులు, సరే పెద్ద పెద్ద రైతులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. బీమా చేసేది కూడా సామాన్య రైతులకే బీమా జరుగుతున్నప్పుడు సమయం దగ్గరకు వస్తున్నది కాబట్టి బీమా అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి సీజన్ లో ఇప్పటి వరకు చెల్లించలేదు అని ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం కూడా ఏటికి ప్రియారిటీ ఇవ్వాలి, ఏటికి ఇవ్వకూడదు అనేది కూడా ఆ లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. మనం 5 సంవత్సరాలు ఏం జరిగింది దానితో మాట్లాడుకోవడం టైం వేస్ట్, అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రియారిటీ ఏమిటి, దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ముందు మనం ఒకరు అప్పు తెచ్చినా దేనికి చెల్లించాలి అంటే ఒక ప్లానింగ్ అని. మరి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ లో దిట్ట, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా చక్కదిద్దగలడు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ప్రజలు కూడా ఆశతో పెట్టుకున్నారు ఏదైనా చేయగలుగుతాడు అని. మరి వాళ్ళ ఆశలకు అనుకూలంగా ఆయన వ్యవహరించాలి కదా అన్నది ఎవరైనా ప్రశ్నిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి కాదు, మేము కూడా ప్రశ్నిస్తాము. ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని. ఇక్కడ 2 నెలలే పరిపాలన. 2 నెలల్లో ఏంటంటే ఆ పెన్షన్లు చెల్లించడం అన్నది మనకు కనిపిస్తుంది. మిగతా అంశాలు ఏంటి? ఇంకా మిగతా అంశాలకు వెళ్తే ఏది కూడా ఇప్పటి వరకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటికి సంబంధించినటువంటి కనీసం ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయినట్టు అనిపించడం లేదు. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అయింది, మేము అంచనా వేస్తున్నాము, ఇంత సమయం పడుతుంది, అప్పటి నుంచి ఇది చేయగలుగుతాము అనేటువంటిది రావాలి. ఎంతసేపున ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడుతో సహా దివాలా తీసే పరిస్థితి వచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి గుండు సున్నా చుట్టాలని అనుకుంటున్నారేమో అని ప్రజలు అనుకుంటారు, ప్రతిపక్ష పార్టీ కూడా అనుకుంటారు. ఎందుకనుకుంది అలా మాట్లాడితే? ప్రజలకి అర్థమయ్యే కదా ఈ ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేయలేదు, అవినీతి తర్వాత అన్ని కుంభకోణాలు జరిగాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలని దించేశారు కదా, 11 సీట్లకు పరిమితం చేశారు కదా. చేసినప్పుడు ఆ ప్రభుత్వం పని అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము దీన్ని నిలపాలి, ఊదు దులపాలి, నిలపాలి, అది బాధ్యత. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయాలి. చేయకుండా ఉంటే కనుక రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పనికి ఆహార పథకం యొక్క నిధులు విడుదల చేశారు కదా. వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ దాదాపు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పథకాల కింద 40,000 కోట్లు పైగా మంజూరు చేసినట్టు సమాచారం ఉంది. అంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు కేంద్రం. మరి రాష్ట్రము మనకు కనిపిస్తున్నదా? ప్రాసెస్లోకి వెళ్ళేదిగో ఓకే, పంటల బీమా పథకము ఫలానా తేదీ ఉంటుంది, లాస్ట్ డేట్, ఆ డేట్ లోపల కట్టాలి, కడుతున్నాము, ఇదిగో దాని అంచనా ఇది అనేటువంటిది ఉందా? నాకైతే ఎక్కడ వీళ్ళు చెప్తున్నట్టు అనిపించడం లేదు. ఏది అధికార పార్టీ వాళ్ళు, ప్రత్యేకించి తెలుగుదేశం బాధ్యత. ఎక్కడ ఏం మాట్లాడినా కూడా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చేయాలనుకుంటున్నాము, చేయలేకపోతున్నాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నాం. ప్రయారిటీ ప్రకారం రైతులను తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీతో పాటు అనలిస్టులుగా మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా టైం ఉందండి, నాకు తెలిసినంత వరకు ఇంకా టైం ఉందండి.
అదే టైం ఉప్పాల ఉంది. లక్ష్మణ్ గారు కూడా చెప్పాలి. యాక్చువల్ గా అయితే గత ప్రభుత్వం ఈ అంటే వారు చెప్తున్నటువంటిది ఏంటంటే మాకు ఈ ఎన్నికల కోడ్ కారణంగా కట్టలేదని మాత్రం ఇట్ ఈస్ టోటలీ రాంగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రెగ్యులర్ గా జరిగేటువంటి దానికి ఎప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం రాదండి. ప్రీమియం కట్టడానికి ఎందుకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందండి? అమ్మఒడి అనేది లేకపోతే అదేంటి చేయూత పథకాలు గత 4 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. అంటే మీరు అవన్నీ కూడా ఇవ్వలేదు. అదేం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా పథకం కాదు కదా రమేష్ గారు మీరు రమేష్ గారు ఇవ్వవలసిన టైంలో ఇవ్వకుండా ఆఖరిలో ఓట్ల ఎన్నికల తాయిలాల కింద ఇవ్వాలి అనేటువంటి విషయంలో మాత్రమే కోర్టులో కేసు వేయడం జరిగింది. అందుకని వాటిని పెండింగ్ పెట్టారు. క్యాలెండర్ అంటూ రూపొందించుకున్నారు కదా ఈ పథకానికి ఈ టైం జనవరిలో అని చెప్పి ఎవ్రీ 4 years కి ఆయన ఇవ్వడం జరిగింది. అవి వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ ఆపింది. కానీ జనవరిలో కదా ప్రీమియం కు సంబంధించి ఆపలేదు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. లెట్ మీ క్లారిఫై మై సెల్ఫ్. ఓకే ఓకే ఏంటంటే కొన్ని మనం కూడా మాడుకున్నాం రమేష్ గారు, జనవరిలో ఇవ్వాల్సినవి కూడా నిధులు పడలేదు, బటన్ నొక్కారు కానీ అకౌంట్లోకి డబ్బులు అయితే రాలేదు. ఎలక్షన్స్ కి ముందు ఆ డబ్బులు పడతాయనడంతో అది మళ్ళీ తాయిలాల కింద ఉంటుంది కదా అని చెప్పి భావించారు. ఆ తర్వాత ఈసీ కూడా చెప్పింది ఒకవేళ మీరు ప్రచారానికి కాకుండా యూజ్ చేసుకోవాలి జాగ్రత్త అంటే కాదు అన్నారు. ఇవన్నీ కూడా తర్జన పడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఓకే ఏదైనా కావచ్చు, రైతులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, రైతు లేకపోతే ఎవరూ లేము కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ ఒక్కటైతే చెప్తానండి, అటు రైతుల కోసం కానీ అందరికీ నరేంద్ర మోడీ గారు తెచ్చిండేటువంటి యొక్క రైతు చట్టాలు వచ్చి ఉంటే ఈ సమస్య దాదాపుగా ఉండేది కాదు. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటాడో ఆ కాంట్రాక్టరే ఈ యొక్క నిధులన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తిగా చెల్లించేటువంటి వాడు. రైతు ఏమాత్రం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండేటువంటిది కాదు. అతనికి అవసరమైనటువంటి మందులు కానీ విత్తనాలు వ్యతిరేకించారు కదా, రైతులే వ్యతిరేకించారు. ఓకే సార్, రైతులు వ్యతిరేకించలేదండి, కేవలం కాంగ్రెస్ పార్టీ రైతులు వ్యతిరేకించలేదు. ఓకే రమేష్ గారు